నాన్నా, ఏంటమ్మా? ఎందుకు నాన్న ఇలా కోపడుతున్నారు? నేను మనిషినే కదమ్మా. నాకు ఆవేశం, ఆత్మగౌరవం ఉంటాయి కదా. ఏ నాకు ఆ మాత్రం కోపం రాకూడదా? రావచ్చు నాన్న, మీ కోపంలోనూ న్యాయం ఉంది. అలాగని అమ్మతో అంత కఠినంగా మాట్లాడితే ఎలా? నా వల్ల కావట్లేదమ్మా. మీ అమ్మపై కోపాన్ని నేను అదుపు చేసుకోలేకపోతున్నాను. నాన్నా, బయట ఎవడో మనల్ని మోసం చేస్తే ఛే, ఈ రోజు పొద్దున్నే ఎవడు మొహం చూసామనుకుని మనసుకి సర్ది చెప్పుకొని ఇంటికొస్తాం. కాని ఇంట్లో తాళి కట్టిన భార్య మోసం చేస్తే రంపంతో గుంటను కోసినట్టు కోపంగా ఉందమ్మా. ఆ స్థలం దాని పేరు మీద రాసిచ్చేంత వరకు అన్నిటికీ గంగిరెద్దుల తలూపి పత్రాలు చేతికి రాగానే ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో చూసావు కదమ్మా. అసలు మనిషి జన్మేనా దంది? నీకంత ఆవేశం పనికిరాదు నాన్నా, నా మాట విను. ఇది ఆవేశం కాదమ్మా, బాధ. మీ అమ్మని బయటికి గంటి అంత కోపం వచ్చింది మీ నాన్నకి. కానీ వందన నాని గురించి ఆలోచించి ఆగిపోయానమ్మా. అమ్మ నాకు కూడా అమ్మే కదా నాన్నా. అలా అని నువ్వనుకుంటున్నావమ్మా, కానీ అక్షయ్ కూడా నా కూతురే అని అది ఏ రోజు అనుకోలేదమ్మా. దానికేమంటావు చెప్పు? నీకంటూ ఉన్న ఆ ఒక్క ఆధారాన్ని అది ఆ రాక్షసి మింగేసింది కదమ్మా. పర్లేదు నాన్నా, ఆ స్థలం అమ్మ దగ్గరే కదా ఉంది. అది లేకపోతే మనం బతకలేమా చెప్పండి? అమ్మా, అది కాదు. వదిలేయండి నాన్న, మిమ్మల్ని చేతులెత్తి వేడుకుంటున్నాను. ఒక తల్లిగా వందన నానీల భవిష్యత్తు గురించి ఆలోచించి అలా చేసుండొచ్చు కదా. ఆ ఆలోచన తప్పే కదమ్మా. అమ్మా, మన గతం మన చేతిలో ఉండి మనం అనుకున్నట్టు జరిగిందా? లేదు కదా. కానీ మన భవిష్యత్తు కూడా అది అనుకున్నట్టే జరుగుతుందనుకుని ఆ మూర్ఖురాలు ఎలా నమ్ముతుంది చెప్పు? చెప్పమ్మా. అది అమ్మ అమాయకత్వం నాన్నా. అమాయకత్వం కాదమ్మా, ఆశ. చెప్పాలంటే మీ అమ్మకి అత్యాశ. సరే, అలాగే అనుకున్నా. అమ్మ ఆశకి నేను అడ్డుగా ఉండను నాన్న. వందన నాని బావుండాలని నేను కోరుకుంటాను. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించైనా మీరీ సమస్యని ఇంతటితో వదిలేండి నాన్న. నువ్వెన్ని చెప్పినా మీ అమ్మ రత్నం వల్లని నేను క్షమించలేనమ్మా. అది నా గుండెకి చేసిన గాయం అలాంటిది. అమ్మా, మనకి కష్టాన్నిచ్చిన ఆ దేవుడే సంతోషంగా ఒక దారిని చూపిస్తాడన్నట్టు ఆ గాయంకి మందులా నా స్నేహితుడు సత్యం ద్వారా ఒక మంచి మార్గం చూపించాడమ్మా. ఏంటి నాన్న మీరనేది? అవునమ్మా. ఒరే ప్రకాశం, మన స్నేహం స్నేహంలాగే మిగిలిపోకుండా బంధుత్వంగా మారాలని తన మనసులోని మాట బయట పెట్టాడమ్మా. అర్థం కాలేదు నాన్న. నేను కూడా ఇలాగే అడిగానమ్మా వాణ్ణి. దానికి వాడేమన్నాడు తెలుసా? స్నేహితులుగా ఉన్న మనం వియ్యంకులం అయ్యామంటే ఇక మన మధ్య దూరం ఉండదు కదా అన్నాడు. ఏంటమ్మా? నాన్న, సత్యమంకుల్ నిజంగానే అలా అన్నారా? లేక అమ్మ మీదున్న కోపంతో నాకు పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంటున్నారా? లేదమ్మా తల్లి. ఒక దారి మూసుకుపోతే దేవుడు ఇంకో దారి తెరుస్తాడు అంటారు. ఆ రాక్షసి నిన్ను బాధ పెట్టడం ఆ దేవుడికి ఇష్టం లేదేమో. అందుకే
నా స్నేహితుడు సత్యం రూపంలో వచ్చి నీ కోసం పూలదారి పరిచినట్టున్నాడు. వాడా మాట చెప్పగానే మీ నాన్న ఎంత సంతోషపడ్డాడో తెలుసా? దానికి మీరేమన్నారు నాన్న? నేనేమంటానమ్మా, నా బిడ్డతో మాట్లాడి తను ఓకే అంటే నాకు డబల్ ఓకే అని చెప్పానమ్మా. అమ్మా, ఇది నీ జీవితం. నీ జీవితం గురించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ నీకుంటుంది. కానీ తండ్రిగా నేనొక మాట చెప్తాను. నువ్వు సత్యం ఇంట్లోకి కోడలుగా అడుగు పెడితే నువ్వు చాలా సంతోషంగా ఉంటావమ్మా. వాడు నిన్ను కోడలుగా కాదు, కూతుర్లా చూసుకుంటాడు. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నేనెప్పుడూ చెప్పేదే నాన్న, మీరెవరిని చూపించి పెళ్లి చేసుకోమన్నా చేసుకుంటాను. చాలమ్మా, చాలు. ఈ నాన్నకి ఇది చాలు. కానీ మీకు సూపర్ మార్కెట్ పెట్టించి ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటాను నాన్న. అమ్మా, ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? వదిలే. లేదు నాన్న, ఈ ఇంట్లో సమస్యలన్నీ అలాగే వదిలేసి నేను మెట్టినింట్లో అడుగు పెట్టలేను. నాకు మీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు నాన్న. కాదనకండి నాన్న. అలాగే అమ్మా, నీ మనసుకు నచ్చినట్టే చెయ్యి. నాన్న, నాపై కోపం లేదు కదా? నీపై నాకెందుకు కోపం ఉంటుందమ్మా, నా బంగారు తల్లి. బావగారు, రామ్మ మంజుల, కూర్చో. కూర్చో. మంజులా, రా కూర్చో. ఏమైంది బావగారు? కాల్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్పారు. కంగారు పడకు, అంతా మంచి విషయమే. ఏంటత్తయ్యా? సత్యం, నీ నోటితో నువ్వే చెప్పరా. మంజుల, నేను అక్షయ్ వాళ్ళ నాన్నను కలిసి పెళ్లి విషయం మాట్లాడాను. అవునా? చాలా సంతోషంగా ఉంది బావగారు. ఏమన్నారు ఇంతకీ? ఆయన ఒప్పుకున్నారా? చెప్పండి బావగారు. ఆగాగు, కొంచెం గ్యాప్ ఇవ్వు. నీ పాటికి నువ్వు మాట్లాడేస్తూ ఉంటే వాడెలా చెప్పాలి?